హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒకసారి ఈ నవరాత్రి వీడియో ఎడిటింగ్ అది చూడండి, చాలా అమేజింగ్గా వచ్చింది. తర్వాత మీరు కూడా ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఇంకా మీరు ఫుల్ మ్యూజిక్తో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. నేను ఫుల్ రీలు ఇన్స్టాలో అప్లోడ్ చేశాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు, ఎవరైనా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ అయితే ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ వీడియో మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో ఎలైట్ మోషన్ యాప్ ఉండాలి. ఆ తర్వాత దీనికి సంబంధించిన ఫైల్స్ అండ్ XML ఫైల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. లింక్ పైన క్లిక్ చేస్తే దాని కింద కోడ్ ఉంటుంది. ఆ కోడ్ సెర్చ్ చేస్తే మీకు పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ ఓపెన్ చేసి వెళ్తే అక్కడ మీకు మెటీరియల్స్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాంట్ కూడా చాలామంది అడుగుతున్నారు, ఫాంట్ని ఎట్లా యాడ్ చేయాలి అనేది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, ఫాంట్ కోసం నేను ఏం చేస్తున్నానంటే ఎలైట్ మోషన్ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఏదో ఒక రేషియో సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ అనే తీసుకుంటున్నాను. సపోజ్ ఇలా పెట్టేసి వైట్ కలర్ పెట్టేసుకొని సైజ్ కొంచెం పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ రోబోట్ రోగ్లేర్ కింద యారో మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళండి. తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ మేనేజర్కి తీసుకెళ్తుంది. అక్కడ జస్ట్ ఆ ఫాంట్స్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఆటోమేటికల్లీ ఇక్కడనైతే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు జస్ట్ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఈ విధంగా ఫాంట్ సెర్చ్ చేయండి, లేదంటే ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అప్లై అవుతుంది అనమాట. తర్వాత ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. లాస్ట్ ఆప్షన్ టెంప్లెట్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత టాప్లో అప్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత మీకు ఇచ్చిన ఫైల్స్లో XML ఫైల్ ఉంటుంది. ఆ XML ఫైల్ని యాడ్ చేసుకుని జస్ట్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ టు టైమ్ లైన్, ఓకేనా. సో ఈ విధంగా యాక్సెస్గా మీకు కూడా ఇదే విధంగా వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని ఫైల్స్ యాడ్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి యాడ్ అవ్వకపోవచ్చు, ఓకేనా. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ రండి. స్టార్టింగ్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకుందాం. దానికోసం స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియా ఈ ఫోటోని యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే కొంచెం ఈ విధంగా రొటేట్ చేస్తున్నాను, చూడండి 90 డిగ్రీస్లోకి రొటేట్ చేసి తర్వాత టాప్లో 3 లైన్స్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ఫిల్ కాంపోజిషన్ ఏరియా పైన క్లిక్ చేశాను. తర్వాత మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ సెర్చ్లో టైల్ అని సెర్చ్ చేయండి, టైల్, ఓకేనా. టైల్స్ అని సెర్చ్ చేస్తే వచ్చిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుని స్టాండర్డ్ సెట్టింగ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇక్కడ మిర్రర్ ఏదైతే ఉందో దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేశాను. మళ్ళీ సెర్చ్లో ఎక్స్పోజర్ లేదా గమా అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఈ ఎఫెక్ట్ వస్తుంది. ఈ ఎఫెక్ట్ని అయితే అప్లై చేసిన తర్వాత కొంచెం ఎక్స్పోజర్ అనేది తగ్గించుకుందాం. మనకు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా తగ్గించుకోండి, ఓకేనా. ఇక్కడ చూసిన విధంగా తగ్గించుకోండి, ఓకే. తగ్గించుకున్న తర్వాత బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఈ ఇమేజ్ ఏదైతే ఉందో కంప్లీట్గా అన్ని లేయర్స్ కింద పెట్టేసుకోవాలి. చూడండి ఇలా అన్ని లేయర్స్ కింద పెట్టేసుకున్నాను. ఆటోమేటికల్లీ మీకు సెట్ అయిపోతుంది ఈ యొక్క ఇమేజ్ యాడ్ చేయడం వల్ల. మిగతా అన్నీ కూడా టెక్స్ట్ ఫొటోస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ లాస్ట్కి వచ్చేసి 27.22 సెకండ్స్ ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ పైన క్లిక్ చేసి తర్వాత ఇమేజ్ని ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ ఏంటంటే ఇమేజెస్ యాడ్ అవ్వవు, ఒక్కొక్కసారి యాడ్ అవుతాయి. ఒకసారి యాడ్ కాకపోతే మీరు రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేశాను కాబట్టి ఫొటోస్ని రిప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఈ ఇమేజ్ని కూడా రొటేట్ చేసుకోవాలి. దానికోసం ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ రొటేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో నేను ఇలా పెట్టేస్తున్నాను. సపోజ్ ఇక్కడ 90 డిగ్రీస్లో పెట్టేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. తర్వాత ఇక్కడ ఈ ఇమేజ్ కంప్లీట్ ఎండ్ వరకు, ఈ వీడియో కంప్లీట్గా ఎండ్ వరకు వెళ్దాం. ఓకే, ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత నేను కొంచెం రొటేట్ అనేది చేసుకోవాలి. ఇలా రొటేట్ చేశాను. ఇప్పుడు స్టార్టింగ్ ప్లే చేసి చూస్తే మీకు ఆ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఇంకా కొంచెం స్పీడ్గా రొటేట్ కావాలంటే రొటేట్లోకి వెళ్ళేసి ఇంకా కొంచెం మీరు రొటేట్ అనేది పెంచుకోవాలి ఇలా, ఓకేనా. సో ఇప్పుడు చూడొచ్చు మీరు ఎలా ఉందో రొటేషన్ అనేది, చూస్తున్నారు కదా ఈ విధంగా. ఆ తర్వాత మ్యూజిక్ యాడ్ చేయాలి. ఈ మ్యూజిక్ కోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి వెళ్ళేసి మ్యూజిక్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఏదైతే ఉందో అంటే 0.8 మిల్లీ సెకండ్స్కి వచ్చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇట్లా లెఫ్ట్ సైడ్ డిలీట్ చేయండి. దాన్ని స్టార్టింగ్ తీసుకురండి, ఓకేనా. ఇప్పుడు దాన్ని స్టార్టింగ్ తీసుకొచ్చేస్తే కంప్లీట్గా మ్యూజిక్ అనేది సెట్ అవుతుంది. దానికి చాలా బాగా బీటికి సెట్ అయిపోతుంది. కంప్లీట్గా ఇంతే ఉంటుంది. ఫొటోస్ అన్నీ కూడా రిప్లేస్ చేసుకోవాలి. ఈ ఫొటోస్ ఎలా రిప్లేస్ చేసుకుంటారంటే సపోజ్ ఒక లేయర్ పైన క్లిక్ చేశాను, తర్వాత కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా,
ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని మీరు సరిగ్గా ఈ విధంగా సెంటర్‌లోకి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్‌మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక టెక్స్ట్‌ను రిప్లేస్ చేయాలనుకుంటున్నారు. యాజ్ ఇట్ ఈస్‌గా అలానే డిఫాల్ట్‌గా కాకుండా ఏదైనా ఒక టెక్స్ట్‌ని ఎడిట్ చేయాలనుకుంటున్నారు. దానికోసం ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మీకు నచ్చిన టెక్స్ట్‌ని కూడా అన్నీ కూడా రిప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఇందులో చేయాల్సింది ఏం లేదు. అంతే, ఇంకా ఫైల్స్ యాడ్ కాకపోతే ఇందులో త్రిశూల్ ఏదైతే పీఎన్జీ ఇమేజ్ ఉందో ఆ త్రిశూల్ ఒకటి యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆ త్రిశూల్ పైన లైట్ యానిమేట్ అవుతుంది కదా, అది కూడా రిప్లేస్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక త్రిశూల్ ఉంటుంది. సో దాన్ని డిలీట్ చేయండి, అది అవసరం లేదు. సో ఇప్పుడు లైట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక ఈ లైట్ని కూడా రిప్లేస్ చేసుకోండి. తర్వాత త్రిశూల్ ఉంటుంది, దాన్ని కూడా రిప్లేస్ చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్ ఉపయోగించి. సో ఎక్కడైతే టెక్స్ట్ ఉంటుందో ఆ టెక్స్ట్ పైన ఈ విధంగా త్రిశూల్ ఉంటుంది అనమాట, త్రిశూలం. సో దీన్ని అయితే మీరు కంప్లీట్గా రిప్లేస్ చేసుకొని ఫొటోస్ని రిప్లేస్ చేసుకుని వీడియో ఎడిటింగ్ అయితే అయిపోతుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ హై క్వాలిటీలో ఈ సెట్టింగ్స్ చేసేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఏమైనా దీని గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.